స్వామియే శరణమయ్యప్ప. హాయ్ స్వాములు, వెల్కమ్ టు సరదాగా సంగీతం. ఇంతవరకు మనం ముందు వీడియోలో కీబోర్డ్ గురించి, కీబోర్డ్లో స్వరస్థానాలు ఎలా ఉంటాయి, వెస్టర్న్లో వాటి యొక్క పేర్లు ఏంటి, కర్ణాటక సంగీతంలో వాటి యొక్క పేర్లు ఏంటి, అదేవిధంగా అవే స్వరస్థానాలు ఫ్లూట్పై ఎలా అప్లై చేయాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ముందు వీడియోలను చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. మీకు నచ్చిన ఇన్స్ట్రుమెంట్ మీరు ప్లే చేసుకోవచ్చు. ఈరోజు నేను ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏం కాదు, పాత ఇన్స్ట్రుమెంటే. ఈరోజు వయలిన్ గురించి మీకు నేను చెప్పబోతున్నాను. అంటే వయలిన్ అనేది ఎలా యూజ్ చేస్తాం, వాటి యొక్క పార్ట్స్ ఏంటి, వాటిని మనం వయలిన్ని మనం ఎలా హోల్డ్ చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం. వయలిన్ మనకి ఇలా ఉంటుంది, అందరూ చూశారు. చాలా మంచి ఇన్స్ట్రుమెంట్. ఫొటోస్కి మనం చాలా ఫోజులు ఇస్తూ ఉంటాం. ఫొటోస్కి ఫోజులు ఇవ్వడమే కాకుండా బాగా ప్లే చేసి అందరూ మనసులు దోచుకోవాలన్నమాట వయలిన్ ప్లే చేసి. అయితే ఇప్పుడు ఇది వయలిన్ ఇలా ఉంటుంది కదా, వయలిన్లో మనకి ఇలా నిలబెడితే దీన్ని మనం హెడ్ అంటాం అనమాట. వయలిన్ యొక్క హెడ్ అంటాం. తర్వాత వయలిన్ హెడ్ కింద ఏముంటుంది, మనకి నెక్ ఉంటుంది. ఇలా ఈ హెడ్ కింద కూడా వయలిన్కి మనకి నెక్ ఉంటుంది. నెక్ కింద మనకి ఏముంటుంది, బాడీ ఉంటుంది. ఇది కూడా వయలిన్కి బాడీ అనమాట. ఇది మనకి హెడ్, నెక్, వయలిన్ యొక్క బాడీ. బాడీలో మనకి పార్ట్స్ ఏముంటాయంటే ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇవి మనకి కూడా రిబ్స్ ఉన్నట్టే ఇవి వయలిన్కి కూడా మనకి రిబ్స్ ఉంటాయి అనమాట. ఈ రిబ్స్ తర్వాత మనకి వయలిన్ పైనుంచి మనకి వీటిని మనం ఏమంటామంటే పెగ్స్ అంటాం. పెగ్స్ అంటే శృతిని చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మనకి సప్తస్వరాలు మనకి టైట్ చేసి లూజ్ చేస్తే మనకి స్వరాలని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని మనం తెలుగులో కూటీలు అని కూడా అంటాం. సౌండ్ పెగ్స్ లేదా కూటీలు, ట్యూనింగ్ పెగ్స్, ఇలా మనం రకరకాల పేర్లతో పిలవచ్చు. ఇవే పెగ్స్ కిందన కూడా ఉంటాయి అన్నమాట. ఇవి చిన్నవి అడ్జస్టర్స్, అంటే సౌండ్ని మనం ఇలా తిప్పడం ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. వీటిని ఇలా మనకి మేకుల్లా కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం ఇలా తిప్పుతూ అడ్జస్ట్ చేయొచ్చు. టైట్ చేస్తే శృతి పెరుగుతుంది, లూజ్ చేస్తే శృతి తగ్గుతుంది. ఇవి కూడా అంతే. చిన్న దగ్గర శృతులు మనం వీటి ద్వారా మనం చేయొచ్చు. పక్క స్వరాలని మనం తగ్గించడానికి, పెంచడానికి వీటిని ఉపయోగిస్తాం. కొంచెం లాంగ్ లెంత్ కొంచెం స్వరాలు అనమాట, స్వరాలు ఎక్కువ డిస్టెన్స్ ఉండే స్వరాలని మనం ట్యూన్ చేయడానికి ఈ యొక్క ట్యూనింగ్ పెగ్స్ని వాడతాం. అయితే ఈ పెగ్స్ నుంచి ఇక్కడ మనకి ఈ అడ్జస్టర్స్, ఇక్కడ ఒక పార్ట్ ఉంది కదా, దీన్ని మనం టైల్ పీస్ అంటాం, తోక ముక్క. ఈ టైల్ పీస్ మీద ఈ యొక్క అడ్జస్టర్స్ ఉంటాయి. ఈ అడ్జస్టర్స్కి ఈ పెగ్స్కి మధ్యలో మనకి ఈ స్ట్రింగ్స్ అన్నమాట, తంత్రులు అంటాం. ఈ స్ట్రింగ్స్ మనకి ఉంటాయన్నమాట. ఆ రెండింటికి మధ్యలో స్ట్రింగ్స్ మనం సెట్ చేసుకుంటాం. అవి దేని మీదుగా అంటే ఒక బేస్మెంట్ ఉండాలి కదా, ఆ బేస్మెంట్ అంటే దాన్ని మనం వయలిన్ బ్రిడ్జ్ అంటాం. ఈ పార్ట్ని మనం ఏమంటాం అంటే వయలిన్ బ్రిడ్జ్ అంటాం. ఈ వయలిన్ బ్రిడ్జ్ ద్వారా ఈ పెద్ద ట్యూనింగ్ ప్లగ్స్కి ఈ అడ్జస్టర్స్కి మధ్యలో మనం స్ట్రింగ్స్ని అరేంజ్ చేస్తాం ఈ యొక్క బేస్మెంట్ బ్రిడ్జ్ ద్వారా. అందువల్ల ఇవి ట్యూనింగ్ పెగ్స్ అంటాం, ఇవి అడ్జస్టర్స్ అంటాం, ఇది వయలిన్ యొక్క బ్రిడ్జ్ అంటాం. ఓకే, ఆ తర్వాత మనం వయలిన్ ప్లే చేస్తాం కదా, ఇలా ప్లే చేస్తాం. వయలిన్ ఎప్పుడు కూడా రివర్స్లో ప్లే చేస్తాం. ఇలా ఉంటుంది కానీ హెడ్ అన్నాను కానీ ఇలా తిప్పి ప్లే చేస్తాం. ఈ ప్లే చేసేటప్పుడు ఇది హెడ్ కదా, ఈ యొక్క ఫింగర్స్ మనకి దీని మీద ప్లే చేస్తాం. ఈ యొక్క సపోర్ట్ ద్వారా ప్లే చేస్తాం. దీన్నే మనం ఏమంటాం అంటే ఫింగర్ బోర్డ్ అంటాం. అంటే యాక్చువల్గా బ్లాక్గా ఉంటుంది. నేను ఇది ప్లే చేసి ఇది కొంచెం అలా బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా, ఈ బ్లాక్గా ఉన్నటువంటి బోర్డ్ని మనం ఫింగర్ బోర్డ్ అంటాం అన్నమాట. ఓకే, ఆ తర్వాత వయలిన్ని ప్లే చేసే సౌండ్ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ ఉత్పత్తి చేసినటువంటి భాగం ఏంటంటే ఇక్కడ మనకి ఈ రెండు రిబ్స్కి కలపడి ఈ లోపల ఒక డొల్లలా ఉంటుంది కదా, ఆ రెండిటికి అందులో నుంచి వచ్చే సౌండ్ అనేది మనకి రావాలి కదా, ఈ హోల్స్ ద్వారా వస్తాయి. ఇవి హోల్స్ అన్నమాట. అవి ఏ ఆకారాన్ని కలిగి ఉన్నాయి, మీరు తప్పుగా అనుకోకూడదు, ఎస్ కాదు, అది ఎఫ్ అనమాట. పర్టికులర్గా చూస్తే ఇలా ఉండి మధ్యలో గీత ఉంటుంది, ఎఫ్.
ఎఫ్ ఆకారపు రంధ్రాలు, ఎఫ్ హోల్స్ అంటాం. వయలిన్ యొక్క ఎఫ్ హోల్స్ అంటాం. ఆ తర్వాత ఈ లోపల పక్క కూడా ఒక పార్ట్ ఉంటుందన్నమాట. ఆ లోపల ఒక పుల్ల లాంటి పరికరం ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో. వయలిన్ పట్టుకొని పర్టికులర్గా చూస్తే మనకి ఇక్కడ చూడండి, చిన్నది కనిపిస్తుంది నాకు, మీకు చూపించడానికి. ఇక్కడ అది అక్కడ చూడండి, నేను పెట్టిన దాన్ని లోపల ఒక పుల్లలా ఉంటుంది అనమాట. ఆ 2 రిబ్స్కి అంటుకొని ఉంటుంది. పైన కింద ఇలా ఒక పుల్లలా ఉంటుంది, లోపల బ్రిడ్జ్ కింద ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే సౌండ్ పోస్ట్ అంటాం అనమాట. సౌండ్ పోస్ట్. ఓకే, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, అనమాట. ఆ తర్వాత ఇంకా ఇది కర్ణాటక సంగీతం వాయించే వాళ్ళకి ఉపయోగపడదు. ఇదేంటంటే వెస్టర్న్ సంగీతం వాయించే వాయిద్యకారులకి ఉపయోగపడినటువంటి పరికరం ఇది. దీన్ని మనం ఏం చేస్తామంటే చిన్ మీద పెట్టుకొని ఇలా ఈ సపోర్ట్ పెట్టుకొని మనం ప్లే చేస్తాం. అందువల్ల దీన్ని చిన్ రిస్ట్ అంటారు. దీన్ని చిన్ మీద ఇలా పెట్టుకుంటాం కాబట్టి దీన్ని మనం చిన్ రిస్ట్ అంటాం. ఇంకా వయలిన్లో ఇంకా పార్ట్ కావాలంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఇది అనమాట. దీన్ని మనం పెట్టుకొని ఇక్కడ ఇలా సెట్ చేస్తాం అనమాట. ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టి ఇక్కడ ఈ సైడ్స్ ద్వారా, ఇటుపక్క కూడా సైడ్స్ ద్వారా ఇలా సెట్ చేస్తాం. ఇలా సెట్ చేసి దీన్ని మనం ఇది ఇలా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కొంచెం మనకి పెయిన్ రాకుండా మెత్తగా ఉంటుందన్నమాట. పెయిన్ రాకుండా కొంచెం వయలిన్ మనం హోల్డ్ చేయడానికి వెస్టర్న్ సంగీతంలో అంటే వెస్టర్న్ పాటలు వాయించేటప్పుడు వయలిన్ హోల్డ్ చేయడానికి ఇలా పెడతాం అన్నమాట. ఇలా పెడతాం. అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే ఈ పార్ట్ని షోల్డర్ రిస్ట్ అంటాం. ఇది చిన్ రిస్ట్, ఇది షోల్డర్ రిస్ట్. ఓకే, ఇవి వయలిన్ యొక్క పార్ట్స్. వయలిన్లో మనకి ఇంకా వేరొక పార్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఆ పార్ట్ ఇది మనకి విల్లు అంటాం. అంటే మరీ దారుణంగా విల్లు అన్నాం కదా దాన్ని. ఇప్పుడు మనం తెలుగు వాడడం తగ్గించేసాం కదా, అందుకని దీన్ని మనం కమాన్ అంటారు. లేక బౌవింగ్ చేస్తాం కదా, ఇలా బౌవింగ్ చేస్తాం కదా, బౌ అంటారు. బౌ లేక కమాన్ అంటారు. స్పష్టంగా అయితే విల్లు అంటారు. ఈ విల్లుకి కూడా దీనికి కూడా ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, ఇది హెడ్ అనమాట. దీని కింద ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అనేది ఏంటంటే దీన్ని లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పామనుకోండి, తిప్పితే మనకి ఇక్కడ ఉన్నటువంటి నైలాన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఇంకా గుర్రపు తోక హార్స్ స్టైల్స్తో తయారు చేస్తారు. అవైనా వాడతారు, లేదా నైలాన్ స్ట్రింగ్స్తోనైనా వాడతారు. ఇది లూజ్ అవుతుందంటే ఈ స్క్రూ తిప్పితే ఇలా తిప్పామనుకోండి లూజ్ అవుతుంది. ఇలా రైట్కి తిప్పితే ఇది అంటే మనం మరీ టైట్ పెట్టుకోకూడదు. మరీ టైట్ పెట్టుకుంటే ఏంటవుతుందంటే ఈ వయలిన్ యొక్క బౌ యొక్క షేప్ అనేది పోతుంది అనమాట. షేప్ అంటే ఏంటంటే ఒక విల్లులాగా ఉండే బౌ టైట్గా అయిపోయి కొంచెం బాగా కనిపించదు. అందుకని అలా అని ఫుల్ టైట్ ఉండకూడదు, అలాగని మరీ లూజ్ ఉండకూడదు. అలా మనం ఈ స్క్రూతో మనం ఈ యొక్క నైలాన్ స్ట్రింగ్స్ని టైట్ చేసుకోవాలి. మరీ టైట్ అయిపోయింది అనుకోండి, ఇది ఈ బౌ యొక్క షేప్ అనేది కరెక్ట్గా ఉండదు, చూడడానికి అందంగా ఉండదు. ప్లస్ అది ఆ కర్ర కూడా ఈ కర్ర ఉంది కదా, ఈ స్టిక్ ఇది బెండ్ అయిపోతుంది అనమాట. మనం అలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ మధ్యలో ఇదేంటంటే మనం బౌ అనేది ఎక్కడ పట్టుకోవాలి అనే విషయం అనే ప్లేస్మెంట్కి ఇది ఒక సింబల్లా మనకి ఇస్తారనమాట. ఇవి చెప్పాను కదా, గుర్రపు తోకతో తయారు చేసినటువంటి స్ట్రింగ్స్ కావచ్చు, లేదా నైలాన్ స్ట్రింగ్స్ కావచ్చు. గుర్రపు తోకతో తయారు చేసిన వయలిన్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ బౌ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్కువగా మనం లెర్నర్స్ అయినా సరే చాలామంది మనకి నైలాన్ స్ట్రింగ్స్తో తయారు చేసిన బౌస్నే మనం వాడతాం. ఇది వయలిన్ యొక్క సెకండ్ పార్ట్. ఇవి వయలిన్ యొక్క భాగాలు. మరొకసారి చెప్తున్నాను నేను. వయలిన్లో ఇది హెడ్, ఇది నెక్, ఇది బాడీ, ఇవి ట్యూనింగ్ పెగ్స్, ఇవి ట్యూనింగ్ అడ్జస్టర్స్, ఇది వయలిన్ యొక్క బ్రిడ్జ్, వయలిన్ యొక్క స్ట్రింగ్స్, ఇది మనకి ఫింగర్ బోర్డ్. నెక్స్ట్ ఇవి రిబ్స్. వయలిన్ లోపల ఉన్నటువంటి ఒక పుల్ల లాంటి పరికరం అనమాట. అది సౌండ్ పోస్ట్, ఇది చిన్ రిస్ట్, ఇది షోల్డర్ రిస్ట్. ఇవి మనకి వయలిన్ పార్ట్స్. ఇంకొకటి ఉంది టైల్ పీస్.
ఇంకా సెకండ్ పార్ట్లో మనకి బౌ లేక విల్లు లేక కమాన్ అంటాం. ఇది హెడ్, ఇది స్టిక్, దీని కింద ఒక స్క్రూ నట్టు ఉంటుంది. ఈ ఈ ఈ హెడ్ నుంచి ఈ నట్టుకు కలపడే ఇవేంటంటే నైలాన్ స్ట్రింగ్స్ లేదా హార్స్ టైల్స్తో తయారు చేయబడినటువంటి స్ట్రింగ్స్. ఇవి మనకి వయలిన్ యొక్క పార్ట్స్. ఇప్పుడు మనం వయలిన్ని పట్టుకునే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. వయలిన్ పట్టుకునే విధానం ఇంకొకటి ఉంది, మర్చిపోయాను. వయలిన్ పార్ట్స్లో ఇంకొక పార్ట్, వయలిన్ మనం బుక్ చేసుకుంటే ఇదొకటి ఇస్తారనమాట. దీన్ని మనం ఏమంటామంటే రజను అంటాం. ఇది చెట్టు జిగురు నుంచి తయారు చేయబడినటువంటి ఒక రకమైన పరికరం. ఇది మనం ఏం చేస్తామంటే ఈ వయలిన్ యొక్క బౌ ఉంది కదా, దాని కింద నైలాన్ స్ట్రింగ్స్కి మనం ఇలా ఒకవైపు నుంచి ఇలా పట్టుకొని ఇలా ఈ చివరి వరకు దీన్ని మనం అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే ఇది మనకేంటవుతుందంటే ఈ జిగురు అనేది దీనికి అంటుకుంటుంది అనమాట. ఇలా అంటుకోవడం వల్ల వయలిన్ యొక్క సౌండ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం సౌండ్ అనేది తగ్గిపోయింది అంటే ఇది మనం అప్లై చేస్తూ ఉండాలి. రోజు అప్లై చేస్తూ ఉంటే వయలిన్ యొక్క సౌండ్ మనకి ఈ స్ట్రింగ్స్ మీద ప్లే చేస్తాం కదా, అది పెరుగుతుందన్నమాట. అది ఒకవేళ సౌండ్ లేదు అంటే అర్థం ఏంటంటే ఇది అయిపోయింది అని అర్థం అనమాట. ఇది అప్పటికప్పుడు మనం అప్లై చేసుకోవాలి. దీన్ని మనం రజను అంటాం. పూర్వకాలంలో రజన్ ప్లేస్లో ఏంటి వాడేవారంటే గుగ్గిలం వాడేవారు. గుగ్గిలం అప్లై చేసినా కూడా మనకి సౌండ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇవి వయలిన్ యొక్క పార్ట్స్. నెక్స్ట్ వయలిన్ పట్టుకునే విధానం ఏంటంటే, వయలిన్ని ఎలా పట్టుకుంటాం? ఈ కర్ణాటక సంగీతంలో వయలిన్ని మనం ఏం చేస్తామంటే కుడికాలుని ముందుకు చాపి ఆ కాలు మధ్యలో ఒక గుంపులా ఉంటుంది, మనకి ఈ గుంపులా ఉంటుంది. ఆ గుంపు కింద ఒక చిన్న గొయ్యలా ఉంటుంది. దాని మీద ఈ హెడ్ని ఇలా సపోర్ట్ చేయాలి ముందుకు చాపాక. తర్వాత ఈ వయలిన్ యొక్క బాడీ పార్ట్ ఏంటంటే రైట్ సైడ్ ఉండకూడదు, లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనకి ఈ లోపల మనకి ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ సపోర్ట్గా పెట్టుకోవచ్చు. కొంతమంది బోన్ అనేది మనం ఇలా సపోర్ట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. లేదా ఆ బోన్ కొంతమందికి సపోర్ట్ ఇవ్వకపోయిన పక్షంలో మనం ఈ మెడని దాని మీద ఆంచి వయలిన్ ఇలా ఫిట్గా పట్టుకోవాలి. అంటే మనం ఎవరొచ్చి మధ్యలో ఇలా కదిపినా కదలకున్నంత బలంగా పట్టుకోవాలి వయలిన్ని. ఎక్కడ? ఈ గొయ్యిలో పెట్టాలి. ఈ రెండో పార్ట్ని మెడ కింద ఉన్న ఈ బోన్కి కానీ ఇక్కడ కానీ, అంటే మన బాడీ సహకారాన్ని బట్టి. కొంతమంది బాడీ సహకరించదు, కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి వయలిన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పడకుండా నేను ఇలా పట్టుకుంటాను అనమాట. ఓకే, నేను ఇలా పట్టుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు. రెండిట్లో ఏ విధంగా అయినా మనం వయలిన్ని మనం పట్టుకోవచ్చు. ఇది వయలిన్ యొక్క పట్టుకునే విధానం. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ థంబ్కి ఇక్కడ ఉన్నటువంటి ఫింగర్కి ఈ యూ షేప్ ఉంది కదా, అది ఇలా వయలిన్ కింద నుంచి ఇలా తీసి ఈ యూ షేప్ అనేది వయలిన్ కింద ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ థంబ్ అనేది ఈ 4 వేళ్ళని నడిపిస్తుంది అనమాట. అంటే ఈ 4 వేళ్లతో మనం ప్లే చేస్తాం. ఈ థంబ్ అనేది కూడా వాడతాం. థంబ్ని యూజ్ చేయం కాదు, థంబ్ని వాడతాం. ఎందుకంటే ఈ థంబే ఈ 4 వేళ్ళని నడిపిస్తుంది. అలాగని చెప్పి ఈ నెక్ని గట్టిగా పట్టుకోకూడదు. ఎందుకంటే ఈ వయలిన్ మీద ఈ స్వరాలన్నీ ప్లే చేసేటప్పుడు ఇవి మనకి జరగాలి కదా. అందుకని ఈ థంబ్తో సైతం ఇలా నడిచేటట్టుగా ఆ థంబ్ని సపోర్ట్ పట్టుకోవాలి. అలాగని చెప్పి గట్టిగా పట్టుకోకూడదు. అలా పైకి కిందకి అయ్యేటట్టుగా మనం మౌల్డ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ముడుకుని తొడ మీద ఆనించి సపోర్ట్గా అని మనకు బద్ధకం కొంతమందికి ఉంటుంది. అలా ఉండకుండా మనం ఈ యొక్క ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలి. అందుకే వయలిన్ వాయించే వాళ్ళు బెస్ట్ యోగాలాగే అనుకుందాం. వయలిన్ వాయించేటప్పుడు మంచి యోగాలానే, బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఈ కింద ఇలా పట్టుకోవాలి. అలాగని ఇలా వాలిపోయి ఈ చేతిని ఇలా తొడ మీద వాయించేసి ఇలా వాయించుకోవాలి. మనం వాయిస్తూ ఆ సీనియారిటీ మనకి వస్తుందన్నమాట ఆటోమేటిక్గా. ఇది వయలిన్ మనకి కర్ణాటక సంగీతంలో వయలిన్ పెట్టుకునే విధానం అనమాట. ఇక సెకండ్ పార్ట్ ఏంటి? బౌ. ఈ బౌని పట్టుకునే విధానం అనమాట. ఈ బౌని పట్టుకునే విధానం ఏంటంటే ఈ థంబ్ని ఇక్కడ చెప్పాను కదా, ఇండికేషన్ ఇస్తారు వయలిన్ ఎక్కడైతే పట్టుకుంటారో అక్కడ థంబ్ని పట్టుకొని ఈ ఫింగర్స్ అనేవి ఈ నట్టు వైపు తిరిగి ఉండాలి.
ఈ ఫింగర్స్ అనేవి ఈ నట్టు వైపు తిరిగి ఉంటే మనకి వైలన్ని కర్ర పట్టుకున్నట్టుగా పట్టుకోకుండా ఓన్లీ ఫింగర్స్ సహాయంతో మాత్రమే బౌని పట్టుకోవాలి. అంటే శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయించేటప్పుడు పట్టుకుంటాం కదా, ఇంచుమించుగా నా రైట్ హ్యాండ్ అనేది ఇలానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకేంటంటే ఈ వైలన్కి ఈ బౌ పెర్పెండిక్యులర్గా తిన్నగా వెళ్తుంది. అయితే తిన్నగా వెళ్ళేటప్పుడు మనకి ఇంకొక పద్ధతి పాటించాలి. ఏంటంటే ఈ వైలన్ అనేది ఇలా హ్యాండ్ని ఇలా ఎత్తకూడదు. ఈ కింద నుంచి ఈ స్ట్రింగ్స్ మీద పోనిచ్చి, అంటే మనకు నచ్చిన స్ట్రింగ్ ఏ స్ట్రింగ్ వాయించినా సరే ఈ కింద నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఈ ఈ ఈ దీన్ని ఏమంటాం, ఈ హ్యాండ్ దగ్గర మనకి ఒక ఈజీ పార్ట్ ఉంటుంది కదా, ఇది బెండ్ అవ్వాలన్నమాట. ఇది బెండ్ అయినప్పుడే మనకి ఇలా తిన్నగా వెళ్తుంది, మళ్ళీ ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా తిన్నగా వెళ్తుంది అంటే 90 degrees ఈ వైలన్కి ఈ బౌకి 90 degrees ఉన్నట్టుగా మనం వైలన్ని ఇలా బౌవింగ్ చేయాలన్నమాట. నేను బౌవింగ్ అనే తర్వాత చెప్తాను. అంటే పార్ట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అంటే ఇలా అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇది బెండ్ అయింది, అది గ్రాడ్యువల్గా కిందకి వెళ్ళేటప్పుడు మళ్ళీ యథాస్థితినే కదా, అంతేగాని ఇలా చెయ్యిని ఎత్తకూడదు అనమాట. ఇది మనం వయలిన్ని హోల్డ్ చేసే విధానం. ఇది కర్ణాటక సంగీతంలో మనం వయలిన్ని ఈ విధంగా హోల్డ్ చేస్తాం. వెస్ట్రన్ సంగీతంలో చెప్పాను కదా, దీన్ని మనం వెనకాతలో ఇలా తగిలించుకుంటే స్టూల్ మీదో చైర్ మీదో హ్యాండ్స్ ఉండకూడదు. వెస్ట్రన్ సంగీతం వాయించేటప్పుడు మనం ఆ చైర్కి హ్యాండ్స్ ఉండకూడదు అంటే మీకు ఉండకూడదు కాదు, చైర్కి మనం స్టూల్ లాంటిది కానీ హ్యాండ్స్ లేనటువంటి చైర్ కానీ వాడి దాని మీద మనం కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇది ఇలా పెట్టుకున్నాం కదా, ఇది ఎప్పుడు కూడా ఈ లోపలికి ఉన్నదంతా కూడా మన ఎడం భుజంకి సపోర్ట్ చేయాలి. ఇది ఈ తక్కువ ఉన్న భాగం, ఇది ఎక్కువ ఉన్న భాగం. ఈ తక్కువ ఉన్న భాగం మనం ఇలా సపోర్ట్ చేయాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట రిస్ట్ మీద. ఇలా పెట్టుకుంటూ ఈ చిన్ని ఇక్కడ రిస్ట్ మీద హోల్డ్ చేయాలి. అంటే వైలిన్ అలా ఉండిపోవాలన్నమాట. అలా ఉండిపోతే మనం ప్లే చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండో పార్ట్ ఉంది కదా, ఇది కూడా సేమ్. ఈ బౌవింగ్ స్టైల్ ఏం మారదు. ఇది కూడా సేమ్ ఇలానే పెర్పెండిక్యులర్గా బౌ వెళ్ళాలి. ఇది వెస్టర్న్లో వయలిన్ వాయించినటువంటి విధానం. ఈ విధంగా మనం వయలిన్ని హోల్డ్ చేస్తే, ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. మనం కీబోర్డ్లో ఒక దగ్గర పెట్టుకొని వాయించే పరికరం కాదు వయలిన్ అనేది. వయలిన్కైనా గిటార్కైనా హోల్డింగ్ విధానం ఒకటి ఉంటుంది, ఫ్లూట్కైనా. ఆ హోల్డింగ్ అనేది మనం నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంటే మనకి స్వరాలు అనేవి చాలా బాగా వస్తాయి. అంటే పక్క స్ట్రింగ్స్ తగలకుండా, అపశృతులు రాకుండా, నెక్స్ట్ మనం ప్లే చేసేటప్పుడు మనకి అన్ఈజీగా ఉండి ఏమైనా పెయిన్స్ రాకుండా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి వయలిన్ పట్టుకునేటటువంటి ఒక విధానం అనమాట. అంటే ఒక ట్రిక్స్. ఈ విధంగా ఈ ట్రిక్స్ మనం వాడితే వయలిన్ని మనం చాలా నీట్గా ప్లే చేయగలం. ఇది వయలిన్ని యూజ్ చేసే విధానం, వయలిన్ యొక్క పార్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా మీకు చెప్పినట్లయితే మీరు నాకు కామెంట్ రూపంలో తెలిస్తే వాటిని తెలుసుకొని మళ్ళీ నేను వీడియోలో మీకు చెప్పగలను అన్నమాట. అందరికీ నమస్కారం.